వెల్కమ్ టు స్వాతి షార్ట్ హ్యాండ్ ఇన్‌స్టిట్యూట్. చదువుతో పాటు ఒక ప్రత్యేక నైపుణ్యం నేర్చుకోండి. మీ భవిష్యత్తుకు బలమైన పునాది వేయండి. ఇప్పుడు మీరు చదువుకునే టైంలోనే ఏదైనా ఒక స్కిల్ నేర్చుకున్నారనుకోండి, అది మీ ఫ్యూచర్‌కి చాలా యూజ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ షార్ట్ హ్యాండ్ తీసుకున్నామనుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ షార్ట్ హ్యాండ్ అంటే ఏంటి? షార్ట్ హ్యాండ్ అనేది మాట్లాడే వేగంలో మాటలను రాయగలిగే ప్రత్యేక లిపి. అంటే ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం. మాట్లాడేటప్పుడే వాళ్ళు రాస్తూ ఉంటారు. దాన్ని 80 వర్డ్స్ పర్ మినిట్ అంటే నిమిషానికి 80 పదాలని, లేదా 100 వర్డ్స్ పర్ మినిట్ నిమిషానికి 100 పదాలని రాస్తూ ఉంటారు. దానికంటూ ఒక లాంగ్వేజ్ ఉంటుంది. దాన్ని షార్ట్ హ్యాండ్ అంటారు. మీరు సెర్చ్ చేస్తే మీకు కూడా యూట్యూబ్‌లో బోలెడన్ని వీడియోస్ వస్తాయి. సో, మీరు చూడొచ్చు. అలాగే ఈ పిట్‌మైన్ షార్ట్ హ్యాండ్ బుక్ ఉంటుంది. అది మీరు కొనుక్కున్నా కూడా మీరు షార్ట్ హ్యాండ్ అనేది నేర్చుకోవచ్చు. అయితే షార్ట్ హ్యాండ్ అనేది ఎందుకు నేర్చుకోవాలి? షార్ట్ హ్యాండ్ ఎందుకు నేర్చుకోవాలి? షార్ట్ హ్యాండ్ ఎందుకు నేర్చుకోవాలంటే, నేర్చుకునే వాళ్ళు లేక స్టెనో పోస్టులు ఖాళీగా మిగిలిపోతున్నాయి. మీరు సీఆర్‌పీఎఫ్, ఏఎస్ఐ స్టెనో ఇక్కడుంది చూడండి. సీఆర్‌పీఎఫ్, ఏఎస్ఐ స్టెనో, నో జంపింగ్, నో రన్నింగ్ అంటున్నాం గదా! ఇప్పుడు ఇవే పోస్టులు ఏఎస్ఐ స్టెనో పోస్టులు పడతాయి. చాలా డిపార్ట్‌మెంట్స్‌లో పడతాయి. అయితే ఇప్పుడు మీరు సీఆర్‌పీఎఫ్, ఏఎస్ఐ స్టెనో ఎగ్జాంపుల్‌గా తీసుకుంటే, ఫస్ట్ రిటన్ టెస్ట్ జరుగుతుంది. రిటన్ టెస్ట్ జరిగినప్పుడు చాలా మంది క్వాలిఫై అవుతారు. తర్వాత వాళ్ళు స్కిల్ టెస్ట్‌కి పిలుస్తారు. స్కిల్ టెస్ట్‌కి పిలిచిన తర్వాత ఇక్కడ ఏంటి వెంటనే రిక్రూట్ చేసుకుంటారు. స్కిల్ క్వాలిఫై అయితే చాలు. వెంటనే రిక్రూట్‌మెంట్. వెంటనే గూడా వాళ్ళు రిక్రూట్ చేసుకుంటారు. కానీ చాలా మంది క్వాలిఫై అవ్వరు. చాలా మంది. వెంటనే రిజల్ట్ అనౌన్స్ చేస్తది ఆ డిపార్ట్‌మెంట్. సో, ఎందుకంటే స్టెనో నేర్చుకునే వాళ్ళు చాలా అంటే చాలా తక్కువ. చాలా. నేర్చుకున్న వాళ్ళు కంపల్సరీగా కూడా జాబ్స్ అనేవి తెచ్చుకొని ఉంటున్నారు. అది. నెక్స్ట్ చూడండి ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ వారు షార్ట్ హ్యాండ్ నేర్చుకుంటే మొదటి ప్రయత్నంలోనే సెలెక్ట్ కాగలరు. ఎందుకు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ రిజర్వేషన్ ఉంటుంది. ఇంకోటేంటి అంటే అసలు షార్ట్ హ్యాండ్ నేర్చుకునే వాళ్ళే లేరు. అంటే లేరు అంటే అసలు లేరు అని కాదు. ఎక్కువ మంది లేరు. ఇప్పుడు బ్యాంక్ జాబ్‌కి ఉన్నంత కాంపిటీషన్, వేరే ఎగ్జామ్స్‌కి ఉన్నంత కాంపిటీషన్ షార్ట్ హ్యాండ్‌కి లేదు. అది. నెక్స్ట్ చూడండి. అర్హత ఇంటర్మీడియేట్. కొన్ని పరీక్షల్లో అర్థమెటిక్ ఉండదు. అదే విధంగా సెక్షనల్ కట్ ఆఫ్ మార్కులు ఉండవు. ఇంటర్వ్యూ కూడా ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ ఎస్ఎస్‌సి. ఇక్కడ చూడండి మనకి షార్ట్ హ్యాండ్‌తో వచ్చే ముఖ్యమైన ఉద్యోగాల్లో ఎస్ఎస్‌సి ఉంది చూడండి. ఎస్ఎస్‌సి స్టెనోగ్రాఫర్ గ్రేడ్ సి అండ్ గ్రేడ్ డి. ఇప్పుడు ఈ ఎగ్జామ్ మనం తీసుకున్నామనుకోండి. క్వాలిఫికేషన్ గ్రేడ్ సికి, గ్రేడ్ డికి రెండిటికి కూడా ఇంటర్మీడియేట్ అనేదే క్వాలిఫికేషన్. దాంట్లో అర్థమెటిక్ అనేది ఉండదు. ఎగ్జామ్ అనేది 200 మార్క్స్‌కి కండక్ట్ చేస్తారు. 100 మార్క్స్ అనేది ఇంగ్లీష్ మాత్రమే ఉంటది. ఇంకో 50 మార్క్స్ రీజనింగ్ ఉంటది. ఇంకో 50 మార్క్స్ జీఎస్ ఉంటది. ఇంగ్లీష్ మొత్తం గ్రామర్ ఉంటది. సో, అయితే దీంట్లో అర్థమెటిక్ అనేది అసలుండదు. అలాగే సెక్షన్ కట్ ఆఫ్ ఉండదు. మనకి బ్యాంక్‌వి చూసుకుంటే సెక్షనల్ కట్ ఆఫ్స్ ఉంటాయి. చాలా ఎగ్జామ్స్‌లో సెక్షనల్ కట్ ఆఫ్స్ ఉంటాయి. కానీ దీంట్లో అయితే సెక్షనల్ కట్ ఆఫ్ అనేది ఉండదు. అట్లాగే సెలెక్ట్ అయిన తర్వాత ఇంటర్వ్యూ గూడా ఉండదు. నెక్స్ట్ చూడండి. మంచి జీతం మరియు స్థిరమైన కెరీర్. పోటీ తక్కువగా ఉండే ఉద్యోగ విభాగం. దీంట్లో చాలా మంచి సాలరీ వస్తదండి. మోర్ థాన్ సీజీఎల్, మోర్ థాన్ సీహెచ్ఎస్ఎల్, ఈక్వల్ టు సీజీఎల్, ఇంకా మోర్ థాన్ సీజీఎల్ జాబ్‌కి ఉండే సాలరీ కంటే కూడా ఎక్కువుంటుంది. ఎందుకంటే ఇప్పుడు మీరు కోర్ట్ మాస్టర్ జాబ్స్ తీసుకోండి. వాళ్ళ సాలరీ చాలా ఎక్కువుంటుంది. అట్లాగే వాళ్ళకి గెజిటెడ్ ఆఫీసర్ క్యాడర్ కింద వస్తారు. కానీ 150 వర్డ్స్ పర్ మినిట్ రాయాలి. ఇట్స్ నాట్ అన్ ఈజీ. ఇది చాలా కష్టం. 150 వర్డ్స్ పర్ మినిట్ రాయాలంటే చాలా కష్టం. కానీ రాయలేము అనేదైతే కాదు. పర్ఫెక్ట్ ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్స్ పర్ఫెక్ట్. ఓకే. అట్లాగే పోటీ తక్కువగా ఉండే ఉద్యోగ విభాగం. షార్ట్ హ్యాండ్‌లో పోటీ చాలా అంటే చాలా తక్కువ. ఇప్పుడు మీరు గనక ఏదన్నా ఒక ఎగ్జామ్ షార్ట్ హ్యాండ్‌కి సంబంధించిన ఎగ్జామ్‌కి వెళ్లారనుకోండి. టైర్ 1 చాలా మంది క్వాలిఫై అవుతారు. వాళ్ళందరూ కూడా టైర్ 2 స్కిల్ టెస్ట్‌కెళ్తారు. కానీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎగ్జామినేషన్ సెంటర్‌లో ఒక 10 మెంబర్స్ ఒక 50 మెంబర్స్ వచ్చారనుకోండి. హ్మ్. ఆ 50 మెంబర్స్‌లో 40 మెంబర్స్‌కి షార్ట్ హ్యాండ్ అనేది తెలీదు. అంటే బిగినర్స్ అయ్యుంటారు. లేకపోతే నేర్చుకుండంలో మధ్యలో ఉండి ఉంటారు. కొంతమందికి అసలు తెలియనోళ్ళు ఉంటారు. ఏదో ఇంగ్లీష్‌లో ఫాస్ట్‌గా రాసేద్దాం అని వచ్చేవాళ్ళు గూడా ఉంటారు. కొంతమందికి మాత్రం షార్ట్ హ్యాండ్ అనేది 80 వర్డ్స్ పర్ మినిట్ రాసేవాళ్ళుంటారు. కొంచెం కొంచెం మిస్టేక్స్ రాసేవాళ్ళుంటారు. అట్లా నేర్చుకునే వాళ్ళు గూడా ఉంటారు. మొత్తం అలా వస్తారు అని అనట్లేదు. నేను చెప్తున్నాను. అంటే అంత తక్కువ కాంపిటీషన్ ఉండిద్ది అని. మనం స్కిల్ టెస్ట్‌లో పర్ఫెక్ట్‌గా ఉంటే జాబ్ అనేది కన్ఫర్మ్.
ఓకే. నెక్స్ట్ చూడండి. షార్ట్ హ్యాండ్‌తో వచ్చే ముఖ్యమైన ఉద్యోగాలు. సీఆర్‌పీఎఫ్, ఏఎస్ఐ, స్టెనో మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. దాంట్లో నో జంపింగ్, నో రన్నింగ్. మనం పరిగెత్తాల్సిన అవసరం ఉండదు. అంటే లైక్ స్టేట్ గవర్నమెంట్‌లో పోలీస్ జాబ్స్‌కి మనం చేసే స్టన్నింగ్‌లన్నీ చేయనవసరం లేదు. నెక్స్ట్ చూడండి. ఇస్రో స్టెనోస్, ఎస్ఎస్‌సి స్టెనోగ్రాఫర్ గ్రేడ్ సి అండ్ గ్రేడ్ డి. ఇదైతే అసల మనకి ఎవ్రీ ఇయర్ నోటిఫికేషన్ ఉంటదండి. ఇప్పుడు చూడండి. ఈ ఇయర్ నేర్చుకుంటాం. ఈ ఇయర్ రాలేదు. నెక్స్ట్ ఇయర్, నెక్స్ట్ ఇయరు రాలేదు. కానీ థర్డ్ ఇయర్ అయితే కంపల్సరీ జాబ్ వస్తది గదా! వస్తది. కష్టపడితే ఖచ్చితంగా వస్తది. దట్ టూ గ్రేడ్ సి కొట్టామనుకోండి రిలాక్స్. అంత మంచి పొజిషన్ చక్కగా స్ట్రెస్ ఉండదు. మంచి సాలరీ. ఎస్ఎస్‌సిలో జాబ్ తెచ్చుకోవడం అనేది చాలా మంచి విషయం. ఎందుకంటే ఎక్కువ స్ట్రెస్ ఉండదు జాబ్‌లో. తర్వాత రైల్వే స్టెనోస్, డీఆర్‌డీఓ స్టెనోస్, ఎయిమ్స్ హాస్పిటల్స్ ఉన్నాయి కదండీ! ఎయిమ్స్ హాస్పిటలే. దాంట్లో స్టెనోస్, బీఎస్ఎఫ్, ఐటీబీపీ, సీఐఎస్ఎఫ్, హైకోర్ట్ అండ్ డిస్ట్రిక్ట్ కోర్ట్, స్టెనో టైపిస్ట్, పర్సనల్ అసిస్టెంట్, స్టేట్ సెక్రటేరియట్ ఎక్సెట్రా. ఇట్లా బోలెడన్ని ఉద్యోగాలనేవి షార్ట్ హ్యాండ్ సంబంధించిన ఉద్యోగాలు ఉన్నాయి. అయితే ఇక్కడ చూడండి. ఎస్ఎస్‌సి వంటి కేంద్ర ప్రభుత్వ పరీక్షలకు ప్రత్యేక షార్ట్ హ్యాండ్ సర్టిఫికేట్ అవసరం లేదు. అయితే ఇక్కడేంటి అంటే, ఇప్పుడు మనకి ఎస్ఎస్‌సి ఎవ్రీ ఇయర్ అనేది మనకి కండక్ట్ చేస్తది. స్టెనోగ్రాఫర్ గ్రేడ్ సి, గ్రేడ్ డి పోస్టులకని చెప్తున్నాం. దానికి మనమేమి ప్రూఫ్ నాకు షార్ట్ హ్యాండ్ వచ్చు. నేను షార్ట్ హ్యాండ్ పాస్ అయ్యాను అనే సర్టిఫికేట్ అనేదైతే అవసరం లేదు. వాళ్ళేం చేస్తారంటే ఫస్ట్ స్కిల్ టెస్ట్ నేను చెప్పాను గదండీ! ఫస్ట్ టైర్ 1 100 మార్క్స్‌కి కండక్ట్ సారీ 200 మార్క్స్‌కి కండక్ట్ చేస్తారు. దానిలో 100 మార్క్స్ ఇంగ్లీష్ ఉంటుంది. 50 మార్క్స్ రీజనింగ్ ఉంటుంది. 50 మార్క్స్ జీఎస్ ఉంటుంది. దాంట్లో ఒకటే ఎగ్జామ్ రెండిటికి. ఏది గ్రేడ్ సికి, గ్రేడ్ డికి డిఫరెంట్‌గా కట్ ఆఫ్ అనేది తీస్తారు. గ్రేడ్ సికి కొంచెం ఎక్కువ కట్ ఆఫ్ ఉంటది. గ్రేడ్ డికి నార్మల్ కట్ ఆఫ్ అంటే కొంచెం తక్కువ కట్ ఆఫ్ ఉంటది. తర్వాత వాళ్ళేం చేస్తారంటే టైర్ 1లో ఎవరెవరు క్వాలిఫై అయ్యారో వాళ్ళందరిని లిస్ట్ ఔట్ చేసి వాళ్ళని టైర్ 2కి పిలుస్తారు. అప్పుడు టైర్ 2కి ఎగ్జామ్‌కెళ్ళిన తర్వాత అక్కడ డిక్టేషన్ జరుగుతది. ఆ డిక్టేషన్‌ని మనం ట్రాన్స్‌క్రిప్షన్ చేసి ఇస్తాము. సో, ఆ విధంగా వాళ్ళ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. దాని ద్వారా రిక్రూట్ చేసుకుంటారు. అయితే ఎస్ఎస్‌సి నుండి ప్రతి సంవత్సరం స్టెనోగ్రాఫర్ గ్రేడ్ సి అండ్ గ్రేడ్ డి నోటిఫికేషన్ అయితే విడుదలవుతుంది. నేను మీకు ఆల్రెడీ చెప్పాను. తర్వాత 80 వర్డ్ పర్ మినిట్ ఎలా సాధించాలి? అయితే ఈ 80 వర్డ్ పర్ మినిట్ అనేది ఎలా సాధించాలంటే, ఫస్ట్ మనం షార్ట్ హ్యాండ్ అనేది సిలబస్ కంప్లీట్ చేసుకోవాలి. ఈ బుక్‌లో 144 ఎక్సర్‌సైజెస్ నేర్చుకుంటే మోర్ థాన్ ఎనఫ్. ఓకే. అయితే నేర్చుకునేటప్పుడే మనం షార్ట్ హ్యాండ్‌లో వర్డ్స్ రాస్తాము. ఆహ్, పాసేజెస్ రాస్తాము. డైలీ రాస్తూనే ఉంటాం. కానీ మనం తెలియని వర్డ్స్ కూడా రాయగలగాలి. ఏది చెప్పినా రాయగలగాలి. సో, ఫస్ట్ స్టార్టింగ్ చాలా స్లోగా స్టార్ట్ అవుతుంది. అంటే మనం షార్ట్ హ్యాండ్‌లో రాస్తూ ఉంటాము. ఏదైనా కొత్త లాంగ్వేజ్ నేర్చుకునేటప్పుడు డైరెక్ట్ మనం 80 వర్డ్స్ పర్ మినిట్ రాయలేం. ఎంత సిలబస్ కంప్లీట్ చేసినా, ఎన్ని రూల్స్ నేర్చుకున్నా డైరెక్ట్ రాయలేం. ఫస్ట్ 40-50 వర్డ్స్ పర్ మినిట్ రాస్తాము. తర్వాత ఇంకొంచెం స్పీడ్‌గా రాస్తాము. 60 వర్డ్స్ పర్ మినిట్. తర్వాత 80 వర్డ్స్ పర్ మినిట్. వన్స్ మీరు 80 వర్డ్స్ పర్ మినిట్ అనేది నేను ఎందుకు చెప్తున్నాను అంటే, ఫస్ట్ మనం 80 వర్డ్స్ పర్ మినిట్ గనక రాసి ఎగ్జామ్‌లో క్వాలిఫై అవ్వగలిగితే మనం బోలెడన్ని జాబ్స్‌కి ఎలిజిబుల్ అవుతాం. ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇప్పుడు ఆహ్, 150 స్పీడ్ గెస్టెడ్ ఆఫీసర్ అవ్వాలి అంటే నువ్వు ఫస్ట్ 80 వర్డ్ పర్ మినిట్ నేర్చుకుంటేనే కదా! అంత దానికి ఎళ్తది మనం. అంత దానికి వెళ్తాం. సో, ఫస్ట్ 80 వర్డ్ పర్ మినిట్ అనేది స్టార్టింగ్. ఏ చాలా జాబ్స్‌కి రాయడానికి స్కిల్ టెస్ట్ 80 వర్డ్స్ పర్ మినిట్ అనేదే స్టార్టింగ్. మినిమమ్ క్వాలిఫికేషన్. కానీ చాలా జాబ్స్ ఉంటాయి. 80 వర్డ్స్ పర్ మినిట్‌తోనే. గ్రేడ్ సి అనేది 100 వర్డ్స్ పర్ మినిట్. కానీ 80 వర్డ్స్ పర్ మినిట్ మనం రాయగలుగుతున్నాము అంటే, మనం 100 వర్డ్స్ పర్ మినిట్ రాయగలిగితేనే 80 వర్డ్స్ పర్ మినిట్ అనేది మిస్టేక్స్ లేకుండా రాస్తాము. ఓకే. అట్లాగే ఇప్పుడు 100 వర్డ్స్ పర్ మినిట్ మనం గనక మిస్టేక్స్ లేకుండా రాయగలిగాము అంటే, మనం ఆల్రెడీ 120 వర్డ్స్ పర్ మినిట్ ప్రాక్టీస్ చేస్తేనే 100 వర్డ్స్ పర్ మినిట్ మనం రాయగలుగుతాం. అది మీరు అర్థం చేసుకోండి. నెక్స్ట్ చూడండి. సాధారణంగా 6-8 నెలల్లో ఈ స్థాయిని సాధించవచ్చు. విద్యార్థి సామర్థ్యం ఆధారంగా మారవచ్చు. ఇప్పుడు చూడండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 6-8 మంత్స్ అని చెప్తున్నాం. ఎందుకంటే నేనేం చెప్తున్నానంటే పిల్లలకి ఇంటర్మీడియేట్‌లో అంటే ఇప్పుడు 10థ్ అయిపోయింది. 10థ్ అయిపోయిన దగ్గర నుంచి గనక మీరు డైలీ మీ కాలేజ్ లైఫ్‌తో పాటు మీరు షార్ట్ హ్యాండ్ అనేది నేర్చుకుంటే మీరు ఇంటర్మీడియేట్ అయిపోంగాల్నే కాంపిటీటివ్ ఎగ్జామ్స్ ఒక
3 మంత్స్ కోచింగ్ తీసుకున్నా మీకు సరిపోతుంది. ఏది రిటన్ టెస్ట్ క్వాలిఫై అవ్వడానికి. ఆహ్, తర్వాత మనం ఆల్రెడీ స్కిల్ నేర్చుకొని ఉంటాం కాబట్టి, మనం ఈజీగా కూడా మనం జాబ్ అనేది తెచ్చుకోవచ్చు. ఎందుకు 6-8 మంత్స్ పడుతుంది అంటే, మనం ఒకేసారి ఎక్కువ నేర్చుకోం. దీనికి కావాల్సింది ఏంటి అంటే, మోర్ ప్రాక్టీస్. ఎక్కువ టైం రాయాలి. అంతేకాని ఆహ్, తక్కువ టైం రాస్తే మనకి రాదు. తక్కువ టైం ఇచ్చుకుంటే మనకి ఎక్కువ డేస్ పడుతుంది. ఎక్కువ టైం ఇచ్చుకుంటే మనకి తక్కువ డేస్ పడుతుంది. అయితే ఇక్కడ విద్యార్థి సామర్థ్యం ఆధారంగా ఎందుకు మారుతుంది అంటే, కొంతమంది చాలా ఈజీగా గ్రాస్ప్ చేసుకుంటారు. తొందరగా ప్రాక్టీస్ అవుతారు. ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటుంది. తొందరగా రాయగలుగుతారు చెప్పింది అర్థం చేసుకొని. కొంతమందికి ఒకటికి ఒక 3, 4 సార్లు చెప్పాల్సొస్తది. అప్పుడు వాళ్ళు రాయగలుగుతారు. అంటే వాళ్ళు రాయలేరు అని నేను అనట్లేదు. కేపబిలిటీస్. ఒకళ్ళు రాయగలుగుతారు. ఒకళ్ళు రాయలేకపోతారు. ఒకళ్ళు తొందరగా అర్థం చేసుకోగలుగుతారు. కొందరు తొందరగా అర్థం చేసుకోలేకపోతారు. కానీ అర్థం చేసుకుంటే వాళ్ళు రాయగలుగుతారు. సో, టైం అనేది అందరికీ ఒకేలాగా పట్టదు. నేను 4 మంత్స్‌లో కంప్లీట్ చేశాం. విత్ స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ వాళ్ళు మనకి ఎవ్రీ 6 మంత్స్‌కి ఎగ్జామ్ పెడతారు. ఏది? షార్ట్ హ్యాండ్ ఎగ్జామ్. జాన్వరి, ఫిబ్రవరిలో ఒక నోటిఫికేషన్ అండ్ ఆగస్ట్‌లో ఒక నోటిఫికేషన్ ఇలా రిలీజ్ చేస్తూ ఉంటారు. నేను ఏపీ బోర్డ్ రాసాను. అట్లాగే చెన్నై బోర్డ్ రాసాను. వితిన్ 4 మంత్స్ నేను సిలబస్ కంప్లీట్ చేశాను. అలాగే నేను సర్టిఫికేట్ కూడా సంపాదించుకున్నాను. ఇదేం నా గొప్పతనం అయితే ఏమి కాదు. నాకు నేర్పించిన మా గురువు గారి గొప్పతనం. ఎందుకంటే మమ్మల్ని ఒక్క మిస్టేక్ రాసినా కూడా అస్సలు ఊరుకునేవారు కాదు. ఒక్క మిస్టేక్ రాసినా సేమ్ ప్యాసేజ్ మేము మళ్ళీ రేపు రాసుకురావాలి. సో, 4 మంత్సే లోనే కంప్లీట్ చేయగలిగాను అంటే అంత ఈజీగా అయితే అస్సలు కాదు. నేను మార్నింగ్ 8 కూర్చుంటే ఈవినింగ్ 8 వరకు మనకదే పని. సో, ఎన్ని అవర్స్ రాసేదాన్నో, ఎన్ని అవర్స్ కష్టపడ్డానో నాకే తెలీదు. అంటే కౌంట్ చేసుకోలేదు. ఎప్పుడు ఇంక అదే పని. సో, అందుకు నాకు 4 మంత్స్‌లో కంప్లీట్ అయింది. అలా అని చెప్పి అందరికి 4 మంత్సే కంప్లీట్ అవుతది. 4 మంత్స్‌లో మనం సర్టిఫికేట్ కూడా సంపాదించుకోవచ్చు అనేదైతే చెప్పలేము. ఇంకా తక్కువ టైమే పట్టొచ్చు. 4 మంత్స్ అంటే నాకు 4 మంత్స్ పట్టిందని ఇంకెవరికీ 4 మంత్స్ కంటే తక్కువ పట్టదు అని కాదు. 4 మంత్స్ కంటే తక్కువ కూడా పట్టొచ్చు. అర్థమైందా? సో, మనం ఎంత టైం పెడుతున్నాము అనేదే ఇంపార్టెంట్. నాకు చాలా అవసరం కాబట్టి ఆ టైంలో 4 మంత్స్ కంటే తక్కువలోనే నేను నేర్చుకున్నాను. 4 మంత్స్‌లో ఎగ్జామ్ పడింది, రాసాను, సర్టిఫికేట్ తెచ్చుకున్నాను. సో, మనకి దాని మీద అవసరం కూడా ఉండాలి. నేర్చుకోవాలి దానికి. తర్వాత ఇది చెప్పాను కదండీ! ఒక్కొక్కళ్ళకి 1 ఇయర్ పడుతుంది. 2 ఇయర్స్ పడుతుంది. కానీ వాళ్ళప్పటికి కూడా స్కిల్ అనేది 80 వర్డ్స్ పర్ మినిట్ అనేది వాళ్ళు ఎగ్జామ్ క్వాలిఫై అవ్వరు. చాలా మందున్నారు అలాంటి వాళ్ళు. కానీ అలా అని చెప్పి వాళ్ళేం వదిలిపెట్టరు. 2 ఇయర్స్ అయిపోయింది అయినా నాకు షార్ట్ హ్యాండ్ రాలేదని వదిలిపెట్టరు. అయినా గూడా రాస్తూనే ఉంటారు. ఓకే. దీంట్లో ఇంకా ఎవరెవరు చేరొచ్చు. 10థ్ క్లాస్ నుంచి స్టూడెంట్స్ అనేవాళ్ళు జాయిన్ అయితే వాళ్ళు ఇంటర్మీడియేట్ అయిపోయే పాటికి వాళ్ళకి షార్ట్ హ్యాండ్ అనేది ఫస్ట్ ఒస్తుంది. షార్ట్ హ్యాండ్ అనేదొస్తే మనం రెడీ టు అప్లై జాబ్స్. మనం చక్కగా షార్ట్ హ్యాండ్‌కి సంబంధించిన నోటిఫికేషన్స్ పడుతూనే ఉంటాయి. జాబ్స్ అప్లై చేస్తాం. 1 ఇయర్ రాదు, 2 ఇయర్స్ రాదు. కానీ థర్డ్ ఇయర్ అయినా నీకు జాబ్ ఒస్తుంది. ఇంకా 25 ఇయర్స్ లోపే మనం సెటిల్ అవుతాం జాబ్‌లో. సో, ఇది దీని పర్పస్. మీ చదువుతో పాటు షార్ట్ హ్యాండ్ నేర్చుకోండి. ఇంటర్మీడియేట్ పూర్తయ్యే సమయానికి ప్రభుత్వ ఉద్యోగాలకు సిద్ధం అవ్వండి. ఓకే. అయితే ఇప్పుడు కోర్స్ ముఖ్యాంశాలేంటి అంటే, ఆన్‌లైన్‌లో లైవ్ క్లాసెస్ అనేవి జరుగుతాయండి. డైలీ డిక్టేషన్ ఉంటుంది. అట్లాగే ట్రాన్స్‌క్రిప్షన్ అనేది ప్రాక్టీస్ చేయాలి. మీకు నోట్స్ కూడా ఉంటుంది. అట్లాగే గైడెన్స్ కూడా ఉంటుంది. ఓకే. ఎవరైనా ఇంట్రెస్టెడ్‌గా ఉన్నవాళ్ళు ఈ నంబర్‌కి కాంటాక్ట్ చేయండి. థాంక్ యూ. ఆహ్, థాంక్ యూ ఎవ్రీవన్. సో, ఇది దీని ఇంపార్టెన్స్ అనేది మీరు షార్ట్ హ్యాండ్ గురించి గనక యూట్యూబ్‌లో సెర్చ్ చేస్తే మీకు చాలా వీడియోస్ అనేవి వస్తాయి. థాంక్ యూ.